వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈ రోజు క్లాస్లో మనం ఏదైతే సెకండ్ సెమ్ స్కిల్ పేపర్ ఉందో ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తున్నారు. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, అక్కడ నుంచి చూడండి. 10 మార్క్స్ క్వశ్చన్స్ నేర్చుకుందాం సెకండ్ యూనిట్లో. ఇందులో రెండు క్వశ్చన్స్ ఉంటారా, జాగ్రత్తగా వింటే ఈ రెండు క్వశ్చన్స్ ఈజీగా అయిపోతారా. ఫస్ట్ క్వశ్చన్, మెమో అంటే ఏంటి, దాంట్లో ఉన్న ఎలిమెంట్స్. అసలు మెమో అంటే ఏంటి అనేది జాగ్రత్తగా మనం ఒక 5 నిమిషాలు దృష్టి పెట్టరా, స్కిప్ చేయొద్దు. 5 నిమిషాలు జాగ్రత్తగా విను. 5 నిమిషాల్లో 10 మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు. ఈ మెమోని లేదా మెమోరాండం అని పిలుస్తారు. అంత పెద్ద పదం అనుకోద్దు. మెమో ఇది ఒక రిటర్న్ మెసేజ్ యూజ్డ్ టు కమ్యూనికేట్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ టు ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ విత్ ఇన్ వన్ వర్క్ ప్లేస్. ఏం లేదురా నాన్న, ఒక వర్క్ ప్లేస్ లో ఉన్న గ్రూప్ ఆఫ్ పీపుల్ కి ఈజీగా కమ్యూనికేషన్ చేసే ఒక రిటర్న్ పద్ధతిని మెమో అంటారు. ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, ఏం కవర్ చేయాలంటే ఫస్ట్ హెడ్డింగ్. హెడ్డింగ్ లో ఏమేమి ఉండాలా, ఎవడు పంపిస్తాడు, ఎవడికి పంపిస్తాడు అంటే సెండర్ ఎవడు, రిసిపెంట్ ఎవడు, అసలు దేనికోసం ఇది, సబ్జెక్ట్ లైన్ ఏంటి, ఏ రోజు పంపించాడు, డేట్. ఈ 4 హెడ్డింగ్ లో మెన్షన్ చేయాలి. ఈ రోజుల్లో అయితే డైరెక్ట్ గా మెయిల్ ద్వారా పంపించేస్తున్నారు ఈ మెమోస్ని. ఓకే ఓకే నెక్స్ట్, మెయిల్ ద్వారా పంపించామనుకో డైరెక్ట్ ఎవడు పంపిస్తాడు అన్ని క్లియర్గా ఉంటాయి కదా. రెండో స్టెప్ ఏంటి, ఇంట్రడక్షన్. ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ ఓపెన్ చేసి ఇంట్రడక్షన్లో హైలైట్ కీ ఇన్ఫర్మేషన్, అసలు ఈ మెమో ఎందుకు పంపించాం అనే ఇన్ఫర్మేషన్ని అందులో మెన్షన్ చేయాలి. ఈ మెమో పర్పస్ ఏంటి, అసలు ఎంప్లాయీ ఈ మెమోని ఎందుకు చదవాలి అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి. మూడోది, బాడీ ఆఫ్ ద లెటర్. అంటే మొత్తం నువ్వు ఏటెట్ చెప్పాలనుకుంటే అది మొత్తం ఇక్కడ చెప్పాలా. మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ చెప్పేస్తాం ఈ బాడీ ఆఫ్ ది లెటర్లో. ఇంట్రో స్టేట్స్ ఏ న్యూ కంపెనీ పాలసీ. ద బాడీ ఆఫ్ ద మెమో మైట్ గో టు డీటెయిల్డ్ అబౌట్ ద ఫ్యాక్టర్ దట్ ఇన్ఫార్మ్ యువర్ డిసిషన్ మేకింగ్. అయితే పైన ఉన్నవాడు ఏదైతే చేస్తున్నాడో అంటే ఓనర్ అనేవాడు ఏం చేయాలనుకుంటున్నాడో అది డీటెయిల్డ్గా ఈ బాడీ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నాలుగోదా, యాక్షన్ ఆఫ్ ఐటమ్స్. అంటే ఏం లేదు, సరే నువ్వు ఏడ్ చేయాలో రాసావు, మరి కింద ఎంప్లాయీస్ ఏడ్ చేయాలి కూడా రాయాలి కదా, దాన్ని యాక్షన్ ఐటమ్స్. ఈ మెమోలో ఖచ్చితంగా మనం ఏం చేయాలి, కాల్ అవుట్ ఎనీ యాక్షన్స్. నేను ఏ పని చేయాలి అంటే కింద ఉన్న ఎంప్లాయీ ఏ పని చేయాలి, లేదా ఆ ఎంప్లాయీ తన బిహేవియర్లో ఏమేమి చేంజ్ చేసుకోవాలా అని బుల్లెట్ పాయింట్స్ని వాడాలా, లేదా బోల్డ్ టెక్స్ట్ దెబ్బ అక్షరాలను వాడాలా, ఏ యాక్షన్ తీసుకోవాలనేది. ఓకే, లాస్ట్ సైన్ ఆఫ్, బాయ్ బాయ్ టాటా చెప్పడం. ఏమేమో కన్క్లూడ్ విత్ ఏ బ్రీఫ్ సైన్ ఆఫ్ దట్ యువర్ నేమ్, నీ పేరు రాయాలా, నువ్వు ఎక్కడి నుంచి అంటే ఆ కంపెనీ పేరు, అతని పేరు, సిగ్నేచర్, సైన్ ఆఫ్ అంటే బాగా చెప్తున్నట్టు. అంతేరా, 3 నిమిషాల్లోపే ఒక క్వశ్చన్ నేర్చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సింపుల్. ఫార్మల్ లెటర్ని ఎలా క్రియేట్ చేస్తావు, స్టెప్ వైజ్ చెప్తాను, జాగ్రత్తగా విను. 1-2 సార్లు విను, 10 మార్కులు నీ చేతిలో ఉంటాయి. ఇక్కడ చాలా స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్, సెండర్ అడ్రస్. అసలు ఎవడు పంపిస్తానో తెలియదు కదా, ఫస్ట్ వాడి అడ్రస్ నాకు డీటెయిల్గా రాయాలా. రెండోది, రిసీవర్స్ అడ్రస్, ఎవడికి పంపిస్తున్నావు ఆడి అడ్రస్ కూడా క్లియర్గా ఉండాలా, ఏ కన్ఫ్యూజన్ లేకుండా. మూడోది, ఇంక్లూడ్ డేట్, ఏ రోజు పంపిస్తున్నావు, ఏ టైంకి పంపిస్తున్నావు అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి ఆ లెటర్ మీద. నాలుగోది, అసలు ఎందుకు పంపిస్తున్నావు, సబ్జెక్ట్ ఆఫ్ ద లెటర్, ఇంక్లూడ్ షార్ట్ ఫేజ్, ఎందుకు పంపిస్తున్నావు అనేది రాయాలా. సో అంటే లెటర్ చదివేవాడు మొత్తం చదవకుండా ముందే పైన చూస్తాడు, ఓహో దీనికోసం పంపించాడా అని ఓపెన్ చేసి లెటర్ చదువుతాడు. ఇంక్లూడ్ గ్రీటింగ్, లెటర్ మొదలెట్టగానే నీకు ఏది అవసరం అది రాసేయడం కాదు, గ్రీటింగ్స్, హౌ ఆర్ యూ లేదా గుడ్ మార్నింగ్ ఇలా రాయాలా ఫార్మల్ లెటర్లో. దిస్ ఇస్ వేర్ యూ స్టార్ట్ ఆఫ్, ఎక్కడి నుంచి ప్రారంభిస్తావు అక్కడ గ్రీటింగ్ ఖచ్చితంగా రాయాలా. ఆ పర్సన్ని గుడ్ మార్నింగ్ చెప్తావో, గుడ్ ఈవినింగ్ చెప్తావో, ఏదో ఒకటి గ్రీటింగ్స్తో మొదలెట్టాలా. స్టార్ట్ విత్ ఇంట్రడక్షన్, సరే గుడ్ మార్నింగ్ చెప్తావు, అక్కడ అయిపోతావా. ఇంట్రడక్షన్ ఫస్ట్ పారాగ్రాఫ్లో లెటర్ రాయడానికి గల పర్పస్ ఏంటి అనేది చెప్పాలి. అదేవిధంగా నువ్వేం చెప్పాలనుకుంటే దాని యొక్క బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంట్రడక్షన్ ఇక్కడ చెప్పాలా. నెక్స్ట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చెప్పాలా, ఆడేం చేయాలో కూడా చెప్పాలా, రిసీవర్కి అసలు ఎందుకు రాసావు, నువ్వు వెయిట్ చేయాలి అనేది కూడా అక్కడ మెన్షన్ చేయాలి. స్టెప్ 7, బాడీ ఆఫ్ ద ఫార్మల్ లెటర్. అంటే నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావు అది ఒక ఇన్ డెప్త్గా డీటెయిల్డ్గా పాయింట్స్ వైజ్గా చెప్పొచ్చు. ఇది స్టెప్ 7. స్టెప్ 8లో ఏం చేయాలి, కన్క్లూజన్. సరే అయిపోయిందిరా బాబు, మొత్తం అయిపోయింది కదా, సరే కన్క్లూజ్, చివరి అక్షరాలతో ముగిస్తూ వెళ్తున్నాం. స్టెప్ 9, క్లోజింగ్. కన్క్లూజన్ రాసిన వెంటనే యువర్ సిన్సియర్లీ లేదా బెస్ట్ రిగార్డ్స్ అని చెప్పి లెటర్ రాస్తాం కదా, చిన్నప్పటి నుంచి రాస్తున్నాం కదా, టీచర్లకి లీవ్ లెటర్లు రాసినప్పుడు ఏంటి రాస్తాం కిందనే, యువర్స్ ఒబీడియంట్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ. దాన్నే స్టెప్ 9 క్లోజింగ్ అంటారు. స్టెప్ 10 సంతకం, మన సంతకం పెట్టడం కిందనే. స్టెప్ 11 ప్రూఫ్ రీడింగ్. యూ హ్యావ్ గాన్ త్రూ ఆల్ ద స్టెప్స్, సో ఇట్స్ టైమ్ టు ప్రింట్ ఇట్ అవుట్ అండ్ మెయిల్ ఇట్ ఫర్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ప్రూఫ్ రీడ్ ద కంటెంట్ ఆఫ్ యువర్ లెటర్ టు మేక్ షూర్ దే నో మిస్టేక్. సరే లాస్ట్ స్టెప్లో ఏం చేయాలంటే నేను రాసిందంతా రైతే, ఎలాంటి తప్పు లేదని చెప్పి ఒక ప్రూఫ్ రీడింగ్ ఫామ్ తయారు చేయాలి. కిందన రాసి దీన్ని ప్రింట్అవుట్కి ఇచ్చుకోవచ్చు అని చూసుకోవాలా. ప్రింట్అవుట్కి ఇచ్చుకోవచ్చా లేదా మెయిల్ చేయొచ్చా లేదనేది
నువ్వు చూసుకోవాల్సింది, ఇది రాయాల్సిన అవసరం లేదు, నువ్వు చూసుకోవాలి. నేను రాసిన స్టెప్స్ అన్ని రైటా రాంగా, ఎక్కడైనా గ్రామర్ మిస్టేక్లు ఉన్నాయా, గడిచి గుట్టు ఉన్నాయా అన్ని చూసుకోవాలా. ఇది నెక్స్ట్ క్వశ్చన్, ఫార్ములా. ఈ 2 క్వశ్చన్స్ నేర్చుకుంటే నీకు 10 మార్క్స్ అనేది ఈజీగా వస్తాయి. ఇది యూనిట్ 2 నాన్న. ఓకే, దీనికి సంబంధించిన పీడిఎఫ్ మన యాప్లో ఉంది, మీ అందరికీ తెలుసు, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. డిఎంటీ లాజిక్స్ అందరూ డౌన్లోడ్ చేసుకున్నారు అనుకుంటున్నాను, ఇంకెవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే చేసుకున్నాను. ఓకే, ఇందులో ప్రతి కోర్స్ కూడా చాలా తక్కువ ప్రైస్కి ఉంటుంది. ఈ స్కిల్ పేపర్స్ కూడా మీకు 1 రూపీకే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, సో 1 రూపీ పే చేసి ఇక్కడ మీకు సార్ క్లాసులు యూట్యూబ్లో అక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క ఉంది సార్, లైన్గా కావాలంటే ఇక్కడ నీకు లైన్గా ఇస్తాను నేను. 1 రూపీకే క్లాస్లో ఉంటే పీడిఎఫ్లో ఉంటాయి, ఎక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అన్న, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చాలా వరకు స్కిల్ పేపర్స్ ఆన్సర్స్ దొరక్క, పీడిఎఫ్లు దొరక్క కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఓకే, సో మీ మనీ వేస్ట్ చేసుకోవద్దు. ఒక 50 రూపాయలు 60 రూపాయలు బుక్ కొనాల్సిన అవసరం లేదు. ₹1 మన యాప్లో పే చేసుకుని, ₹1 కూడా ఎందుకు పెట్టామంటే మనీ లేకుండా కొంటే దాని విలువ తెలియదు, అందుకనే 1 రూపీ మీకు పెట్టడం జరుగుతుంది. ఓకేనా, సో చాలా సింపుల్గా ఈజీగా నేర్చుకోండి. ప్రతి పీడిఎఫ్ ప్రతి క్లాస్ కూడా మన యాప్లో ఉన్నాయి. మీకు ఎక్కడ ప్రైస్ ఎక్కువ ఉండదు అన్న, 49 ఆర్ 99, అంతకు మించి మీకు ప్రైస్ ఎక్కడా ఉండదు మన యాప్లో. ఓకేనా, సో చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.